అందరికీ నమస్కారం. ఈ రోజు కథని రచించినది అవని గారు. కార్లో ఫంక్షన్‌కి బయలుదేరారు శామ్, రాజీ ఆంటీ, మను. ఎప్పుడు ముందు సీట్లో కూర్చునే రాజీ ఆంటీ వెనక కూర్చుంది. మను వెనక కూర్చోబోతుంటే శామ్, "ఓ మేడమ్స్, ఇద్దరూ వెనక కూర్చుంటే నేనేమైనా డ్రైవర్‌నా" అని అనేసరికి మను కామ్‌గా ముందు సీట్లో కూర్చుంది. మను వచ్చి కూర్చోవాలి అనే రాజీ ఆంటీ వెనక కూర్చుంది. మను కూర్చునేసరికి చిన్నగా నవ్వడం శామ్ ఫ్రంట్ మిర్రర్ నుండి చూసి కారు స్టార్ట్ చేశాడు. ఆంటీ, పవి రాధా ఫంక్షన్కి అని అడుగుతుంది మను. లేదురా, తను జాయిన్ అవుతుందిలే, డైరెక్ట్గా ఫంక్షన్ హాల్కి వస్తుంది. ఫంక్షన్కి వచ్చాక రాజీ ఆంటీ మనుని వాళ్ళ ఫ్రెండ్కి పరిచయం చేసింది. కొందరు మను గురించి తెలిసి రాజీ ఆంటీతో శామ్కి ఇలాంటి పిల్లను సెలెక్ట్ చేశావని అంటే, ఆ పిల్లను చూస్తే లక్షణంగా ఉంది, తప్పకుండా తను తప్పు చేసి ఉండదు, నీ కాబోయే కొడలు బాగుంది అని కొందరు మాట్లాడారు. దీప ఆంటీ వాళ్ళ అమ్మాయి రూప శామ్తో, హాయ్ శామ్, ఏంటి ఎవరో అమ్మా నాన్న లేని పిల్లని, హంతకురాలని పెళ్లి చేసుకుంటున్నావంట? సమాజ సేవనా? రూపా, మీ అమ్మకంటే బుద్ధి లేదు, నీకు కూడా లేదా? తన అమ్మా నాన్నని ఎవరో చంపేశారు, తను పోరాడుతుంది, తను తప్పు చేయదు, ఎవరో తనని ఇరికించారు, తనని ఈరోజు ఇన్ని మాటలు అంటున్నారు, రేపు తను తప్పు చేయలేదు అని అందరినీ కాపాడటానికి వాళ్ళ అమ్మా నాన్నని కూడా కోల్పోయిందని తెలిసిన రోజు మీ మొహం ఎక్కడ పెట్టుకుంటారు? ఓ నోరుంది కదా అని ఇలా ఏం తెలియకుండా అవతలి వాళ్ళ మీద నోరు పారేసుకుంటున్నారు. నువ్వు మీ అమ్మ. థ్యాంక్స్ గాడ్, నిన్ను చేసుకునే కర్మ నాకు పట్టలేదు, పాపం నిన్ను చేసుకునేవాడు అని అంటాడు. ఇలాగే వాగావనుకో, పెళ్ళైన 4 రోజే నిన్ను మీ ఇంటికి పంపిస్తాడు, ఇప్పుడైనా కాస్త లౌక్యం నేర్చుకో, పో ఇక్కడి నుండి అని అనగానే రూప వెళ్ళిపోయింది. ఇదంతా దూరం నుండి విన్న మను సైలెంట్గా పక్కకి వెళ్ళిపోతుంది. పవి వచ్చి, హాయ్ మను, వావ్, నా డ్రెస్ నీకు సూపర్గా ఫిట్ అయింది, అంతా ఓకే కానీ బ్లౌజ్కి జిప్ పెట్టావు కదా, అదే ఇబ్బందిగా ఉంది నాకు అంటుంది మను. అహే ఏం కాదులే, నువ్వు ఫ్రీగా ఉండు అంటుంది పవి. ఇంతలో శామ్, రాజీ ఆంటీ అక్కడికి వస్తారు. రాజీ ఆంటీ మను పక్కనే కూర్చుని ఉంటుంది. మను, ఏంటమ్మా అలా ఉన్నావు, ఎవరైనా ఏమైనా అన్నారా? ఆంటీ, నేను రాను అంటే తీసుకొచ్చారు, చూడండి ఇక్కడ అందరూ శామ్ సార్ని మిమ్మల్ని నా వల్ల చులకనగా మాట్లాడుతున్నారు. లోకులు కాకులురా, నువ్వు తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడాల్సిన పనిలేదు, నిజం తెలిసిన రోజు వాళ్ళ నోర్లు మూతపడతాయిలే. నీకు కొంచెం చేంజ్ ఉంటుందని తీసుకుని వస్తే నువ్వేమో డల్గా అయిపోయావు, ఫ్రీగా ఉండు సరేనా? ఎవరైనా ఏమైనా అంటే నాకు చెప్పు, నేను చూసుకుంటా అంటుంది రాజీ ఆంటీ. ఇంతలో మ్యూజిక్ స్టార్ట్ చేసి స్టేజ్ మీద అందరూ డాన్సులు చేస్తుంటారు. పవి శామ్ కొలిక్ సాహిత్తో రూప తన కాబోయేవాడితో చేస్తుంటే దీప ఆంటీ వచ్చి, ఏంటి రాజీ, మీ కొడుకు కోడలు బుద్ధావతారాలుగా ఉన్నారు, నా అల్లుడు బిడ్డ చూడు ఎంత రొమాంటిక్గా డాన్స్ చేస్తున్నారో, నీకు నీ కొడుక్కి తగ్గ పిల్లే దొరికింది, నా బిడ్డని నీ కొడుక్కి ఇస్తే పాపం ఏ అచ్చటా ముచ్చటా లేకుండా పోయేది అని అంటూ ఉంటే శామ్ కోపంతో పిడికిలి బిగిస్తాడు. రాజీ ఆంటీ శామ్ చేతిని గట్టిగా పట్టుకొని, అదేం లేదు దీపా, నా కొడుకు కోడలు సూపర్గా ఉంటారు, మళ్ళీ వీళ్ళు స్టేజ్ మీదకి వచ్చి డాన్స్ చేస్తే అందరూ మీ బిడ్డ అల్లుడిని వదిలేసి మా వాళ్ళనే చూస్తారు అని నేనే వెళ్ళొద్దు అని చెప్పాను అంటుంది. అప్పుడు దీప, అంటే అంతగా ఏముందనో ఈవిడ గారిని చూడటానికి అని అంటుంది. నీకు చూడాలని ఉంటే చెప్పు, ఇప్పుడే పంపుతా స్టేజ్ మీదకి, మళ్ళీ నువ్వు నా దగ్గర నా కొడుకు కోడలికి దక్కాలి అటెన్షన్ అని ఫీల్ అవుతావని వద్దు అన్నా. ఇప్పుడు చూడు వాళ్ళిద్దరూ డాన్స్ చేస్తే చూద్దాం అని దీప అంటే, అలాగే అని పవి కూడా వస్తుంది. హా చూద్దాంలే అని దీప ఆంటీ అనగానే రాజీ ఆంటీ కళ్ళతో శామ్కి సైగ చేస్తుంది. శామ్కి కోపం వచ్చినా వాళ్ళ అమ్మ కోసం మను దగ్గరికి వెళ్ళి చెయ్యి అందిస్తాడు. మను శామ్ని చూసి శామ్కి తన చెయ్యి అందిస్తుంది. ఇద్దరు స్టేజ్ మీదకి వెళ్తారు. దీప అంటే స్టేజ్ మీదకి వెళ్ళి, ఇక్కడ డాన్స్ ప్రోగ్రాం కంటే డాన్స్ పోటీ చేయాలి అనుకుంటున్నా, పోటీలో ఇంకా ఎవరైనా పేరు పాల్గొనాలి అనుకుంటే రావచ్చు స్టేజ్ మీదకి అనగానే ఇంకో ఇద్దరు పేరు వస్తారు. చూడండి, ఎవరు రొమాంటిక్గా డాన్స్ చేస్తారో వాళ్ళే ఇవ్వాలి రొమాంటిక్ కపుల్ ఆఫ్ ది డే, వాళ్ళకి నా లక్ష్మీహారం కూడా ప్రజెంట్ చేశా, ఈ ప్రోగ్రాంకి జడ్జిగా ఎవరైనా ముగ్గురు రండి అనగానే అక్కడ ఉన్న గెస్టులో ముగ్గురు వస్తారు. మను చేతికి ఒకటే చెమట పట్టేసింది. శామ్ కళ్ళతోనే, ఏం కాదు, నువ్వు కాలేజ్లో ఎవరైనా క్లోజ్ ఫ్రెండ్స్తో డాన్స్ చేసి ఉంటావు కదా, ఇది కూడా అలాగే అనుకో, ఓకేనా? కంగారు పడకు అంటాడు శామ్. శామ్ సార్, నాకు డాన్స్ సరిగ్గా రాదు అంటుంది మను. పర్లేదు, నేనున్నా కదా అని అంటాడు శామ్. ఇంతలో మ్యూజిక్ స్టార్ట్ అయిపోయింది. అందరూ స్టార్ట్ చేశారు. శామ్ మను స్టార్టింగ్లో కొంచెం తడబడినా మను శామ్ తన వల్ల ఓడిపోవటం ఇష్టం లేక కొంచెం క్లోజ్గానే డాన్స్ చేస్తుంది. అలా శామ్ కళ్ళలో చూస్తూ డాన్స్ చేస్తున్న మనుకి చుట్టూ ఏం కనిపించట్లేదు.
వాళ్ళిద్దరి మధ్య దూరం కొంచెం కొంచెం కరిగిపోసాగింది. వాళ్ళ డాన్స్ చూస్తున్న రాజీ ఆంటీ పవితో, వీళ్ళని నటించమంటే జీవించేస్తున్నారేంటి పవి అంటుంది. ఆంటీ, సామన్నకి మనూకి మధ్య కుచికుచి హోగయా అనుకుంటా ఆంటీ. చూడటానికి చాలా బాగున్నారు కదా ఇద్దరు అంటుంది పవి. "హ్మ్, మనం అనుకుంటే సరిపోదు. శామ్ మను కూడా అనుకోవాలి. వాళ్ళని చూడండి ఆంటీ, ఇంచు గ్యాప్ కూడా లేదు ఇద్దరికి. వాళ్ళు మనం ఉన్నామని కూడా మర్చిపోయారనుకుంటా." శామ్ కళ్ళలోకి చూస్తున్న మను మనసులో, "సార్, మీరు నా లైఫ్లోకి ఎందుకు వచ్చారు సార్? నాన్న ఎవరికి మాట ఇచ్చారో తెలీదు. ఆంటీ మాట కాపాడటానికి ఇంకా ఎన్ని రోజులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి నేను? నా వల్ల మీరు చాలా ఇబ్బంది ఫీల్ అవుతున్నారు. అది నాకు అర్థమవుతుంది. మీరు నాకు అండగా ఉన్నారు. కానీ నేను మీకు మోయలేని భారమైపోతున్నాను. ఏదో ఒకటి చేయాలి. నేను మీకు ఇంకా ఇబ్బంది కలిగించలేను" అని అనుకుంటూ ఉంటుంది మను. శామ్ కూడా మనసులో, "నీ కలవరేకుల్లాంటి కళ్ళలో ఎంత అమాయకత్వం దాగి ఉంది మను. నిన్ను ఈ కేసు నుండి బయటపడేయాలి. నువ్వు నన్ను నన్నుగా ప్రేమించే వరకు మీ నాన్నగారు మాట ఇచ్చిన విషయం నీకు తెలియనివ్వను. కానీ నువ్వు మీ నాన్న మాట కోసం కాదు, నన్ను నన్నుగా ప్రేమిస్తున్నానని తెలిసేదాకా నీకు ఈ విషయం చెప్పను. అమ్మని కూడా చెప్పొద్దు అని మాట తీసుకున్నాను. నువ్వు నాదానివే మను. నిన్ను ఖచ్చితంగా నా దాన్ని చేసుకుంటా. ఐ ప్రామిస్. చిన్న కష్టం కూడా రానివ్వను" అని అనుకొని డాన్స్ చేస్తున్న మనుతో, "మను, నీకో విషయం చెప్పాలి." అప్పుడు మను, "చెప్పండి సార్" అని అంటుంది. "ఇలా డాన్స్ చేయడం ఇబ్బందిగా ఉంది కదా మీకు పాపం" అని అంటాడు. "అలా ఏం కాదు" అని ఏదో చెప్పబోయే లోపల పాట అయిపోయింది. మను కూడా థ్యాంక్స్ గాడ్, పాట అయిపోయింది అనుకొని శామ్ చెయ్యి వదిలి వెళ్తుంటే, శామ్ తన చేతిని గట్టిగా పట్టుకొని తన దగ్గరికి లాక్కుంటాడు. ఇది చూసి అందరూ, పవి, రాజీ ఆంటీ షాక్ అవుతారు. పవి, "వావ్, హౌ రొమాంటిక్" అంటుంది. మను, "శామ్ సార్, ఏంటి ఇది? ఏం చేస్తున్నారు మీరు?" అని అనగానే శామ్, "ష్, ఏం మాట్లాడకు" అని తన బ్లౌజ్కి ఉన్న జిప్ని వెనక నుండి ఎవరూ చూడకుండా చిన్నగా పైకి లాగేసి మనుకి దూరం జరుగుతాడు. మను కూడా కళ్ళతోనే శామ్కి థ్యాంక్స్ చెప్తుంది. కిందికి వచ్చి పవికి, "అందుకే పవి, నేను ఇలాంటి జిప్ ఉన్న బ్లౌజ్ వేసుకోను అనేది శామ్ సార్ చూసి సరిచేశారు. లేకపోతే అందరి ముందు నా పరువు పోయేది" అని పవితో చెప్పేసరికి రాజీ ఆంటీ పవి మనుతో, "ఇప్పుడేం జరగలేదు కదా, రిలాక్స్" అని చెప్తారు. మను మంచినీళ్ళ కోసం వెళ్ళి అక్కడ వాళ్లకు జడ్జిగా చేసిన వాళ్ళతో నవ్వుతూ మాట్లాడడం దీప చూసి, "ఓ, ఈ పిల్ల గెలవడం కోసం జడ్జిలను కూడా బుట్టలో వేసుకుంటుంది అని, ఈ పిల్ల ఎలాంటిదో అందరికీ తెలియాలి. ఆ రాజీ ఒకటే పోజులు కొడుతుంది కదా, ఇప్పుడు చూడు" అని వీడియో తీస్తుంది. డాన్స్ ఎవరో బాగా చేశారు, రొమాంటిక్ పేర్ ఆఫ్ ది డే ఎవరో చెప్పాలి అనుకుంటున్నాం అని జడ్జెస్ అనౌన్స్ చేసిన పేరు చూసి దీప ఆంటీ షాక్ అయింది. ఎందుకు అంటే విన్నర్గా తన బిడ్డ రూపను వాళ్ళ అల్లుడిని అనౌన్స్ చేశారు. అసలైతే వాళ్ళు చండాలంగా డాన్స్ చేశారు. అక్కడ ఉన్న వాళ్ళంతా మను శామ్ గెలుస్తారు అనుకుంటే వీళ్ళ పేర్లు చెప్పేసరికి ఏదో ముక్తసరిగా చప్పట్లు కొడతారు. కిందికి వచ్చినప్పుడు జడ్జెస్తో దీప ఆంటీ, "నిజంగా మా రూప గెలిచిందా" అని అడుగుతుంది. "లేదమ్మా, ఆ అమ్మాయి మను గెలిచింది. కానీ రూప గెలిచినట్టు చెప్పమని రిక్వెస్ట్ చేసింది. అందుకే అలా చెప్పాము" అంటారు. "ఓ అలాగా" అని రాజీని కలవడానికి వెళ్ళింది. రాజీ భోజనం చేస్తూ శామ్తో, "ఏంటిరా అంత క్లోజ్గా డాన్స్ చేశారు? ఏం జరుగుతుంది మీ మధ్య" అని అడుగుతుంది. "రాజీ డార్లింగ్, నాకు మను అంటే ఇష్టం. ఐ లవ్ హర్. ఐ వాంట్ మ్యారీ హర్. నాకు తను జీవితాంతం కావాలి." "మరి మను" అని అంటుంది రాజీ ఆంటీ. "ఏమో అమ్మా, నాకు తను ఏదో నువ్వు నన్ను సేవ్ చేయడానికి వీడియోలో చెప్పిన మాట కోసం యాక్ట్ చేస్తుంది. తను వాళ్ళ నాన్నగారు మాట కోసం ఆలోచిస్తుంది. వాళ్ళ నాన్న మాట ఇచ్చింది మనకే కదా, చెబుదాం ఆ విషయం" అంటుంది రాజీ. "వద్దమ్మా, తను నన్ను ప్రేమించాలి. తను ప్రేమించిన వాడే వాళ్ళ నాన్న సెలక్షన్ అని తనకి తెలిసిన రోజు తన ఆనందం చూడాలి. అందుకే వాళ్ళ నాన్న కోసం నన్ను పెళ్లి చేసుకోకూడదు. నన్ను నన్నుగా ప్రేమించాక ఈ విషయం చెప్తా" అని అంటాడు శామ్. "అరే, అవన్నీ ఎందుకు? నేను చెప్తా. వాళ్ళ నాన్న మాట ఇచ్చింది నాకే" అని అంటుంది రాజీ. "అమ్మా, నా మీద ఒట్టు, నువ్విప్పుడే చెప్పకు. తను నా ప్రేమని ఫీల్ అవ్వాలి కదా, మాట కోసం కాదుగా. ఇష్టంగా పెళ్లి చేసుకోవాలి. నాకు ఈ ఫీలింగ్ బాగుందమ్మా. కొన్ని రోజులు ఎంజాయ్ చేయని." "మరి ప్రపోజ్ చేశావా" అని అడుగుతుంది రాజీ. "లేదు, చేస్తా." "ఏమోరా, నువ్వు నీ వేషాలు నాకు అర్థం కావు." ఇంతలో దీప రాజీ దగ్గరికి వచ్చి, "రాజీ, నీకు బంగారం లాంటి కోడలు దొరికింది" అని జరిగిందంతా చెప్పి, "శామ్, నువ్వు చాలా అదృష్టవంతుడిరా. మనుని దూరం చేసుకోకు" అని చెప్పి మను అక్కడికి రాగానే, "మను, నాకు నువ్వు బిడ్డలాంటి దానివే అమ్మా.
అని నుదుటి మీద ముద్దు పెట్టుకొని ఫంక్షన్ అయిపోయాక మనుకి చీర పెట్టి హక్ చేసుకొని అప్పుడప్పుడు ఇంటికి రమ్మని చెప్పి పంపిస్తుంది. దీపను చూసి రాజీ కూడా సంతోషిస్తుంది. కార్లో ఇంటికి బయలుదేరారు పవి, శామ్, మను, రాజీ ఆంటీ. పవిని డ్రాప్ చేసి ఇంటికి బయలుదేరారు. శామ్ మనుతో, మను గెలిచింది మనమైతే వాళ్ళని గెలిచినట్టు ఎందుకు అనౌన్స్ చేయమన్నది? ఆ దీప ఆంటీ ఎన్ని మాటలంది, నువ్వేమో వాళ్ళకి హెల్ప్ చేశావు అని అంటాడు. శామ్ సార్, అది వాళ్ళ ఫంక్షన్, ఏదో దీప ఆంటీ పంతంతో చేసింది, కానీ రూప ఓడిపోతే వాళ్ళ ఎంగేజ్మెంట్ ఫంక్షన్ అంతా స్పాయిల్ అయిపోతుంది. లైఫ్లో పెళ్ళి అనేది పెద్ద పండగ, జీవితంలో ఒక్కసారి వచ్చేది. ఆ మెమరీస్ గుర్తుకుండిపోతాయి. వాళ్ళ మెమరీస్ మనం మిస్ చేయకూడదు అని. అయినా గెలుపు ఓటమి ఇవ్వని యాక్సెప్ట్ చేసేదాన్ని. ఓటమి నాకు కొత్త కాదు, కానీ పాపం రూప హట్ అవుతుంది, అందుకే అలా చేశాను అంటుంది. జడ్జెస్తో మాట్లాడి రూప పేరు అనౌన్స్ చేయమన్నా అని అంటుంది. మరి నువ్వు ఓడిపోతే పోయావు, నన్ను కూడా ఓడగొట్టావు కదా తల్లి. హే జోక్ అన్నా, నేను చాలా లైట్ తీసుకున్నా. గుడ్ జాబ్ మను. మను, రేపు రోషన్ ల్యాబ్కి వెళ్ళడానికి మనకి పర్మిషన్ వచ్చింది. నేను 12:30కి నిన్ను తీసుకొని వెళ్తాను, రెడీగా ఉండు. ఏమేం జరిగాయో అవన్నీ, ఏమైనా డౌట్స్ ఉంటే అన్నీ క్లారిటీగా తెలుసుకుందాం. అక్కడ మనకి ఒక ప్రొఫెసర్ని కూడా అరేంజ్ చేశారు. అవును, నువ్వు నాకు ఇచ్చిన కవర్ ఎక్కడుంది? ఏమో సార్, మీకే తెలియాలి. అది నేను లాకర్లో పెట్టాను, మార్నింగ్ గుర్తు చెయ్యి, అది కూడా తీసుకొని వెళ్దాం అని అంటాడు శామ్. ఓకే సార్. ఇంటికి వచ్చేసరికి 2 అయిపోయింది. రాజీ ఆంటీ అలసిపోయి పడుకున్నారు. కానీ మనుకి, శామ్కి మాత్రం నిద్ర పట్టట్లేదు. శామ్కి మను ఏం చేస్తుందో చూడాలి అనిపించింది. రాజీ ఆంటీ రూమ్లో పడుకుంది కదా, అమ్మ ఏమనుకుంటుందో అనుకొని లేచి చిన్నగా రాజీ ఆంటీ రూమ్ దగ్గరికి వస్తాడు. డోర్ తెరిచి ఉండటం వల్ల శామ్ చిన్నగా లోపలికి వస్తాడు. మను శామ్ని చూసి నిద్రపోయినట్టు నటిస్తుంది. మనుకి రాజీ ఆంటీకి దుప్పటి కప్పి మను తల మీద చెయ్యి వేసి నిమిరి బెడ్ లైట్ ఆఫ్ చేసి వెళ్ళిపోతాడు శామ్. మను కళ్ళలో నీళ్లు తెచ్చుకొని మనసులో, నాన్న, నేను శామ్ సార్కి దగ్గరైపోతున్నానా? మీ మాట నిలబెట్టలేనా? నాన్న, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. నా మనసు శామ్ సార్ని చూసిన ప్రతిసారి గతి తప్పుతుంది. ఇది తప్పో ఒప్పో తెలియట్లేదు నాన్న. మీరు నన్ను చూస్తున్నారు కదా పైనుండి, ఏదో ఒక మార్గం చెప్పండి. ఇంత మంచి మనుషులకి నా వల్ల ఏం అపాయం రాకూడదు. నాన్న, మీరుంటే ఎంత బాగుండేదో, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నా అని ఏడుస్తూ నిద్రపోతుంది. నీళ్లు తాగడానికి లేచిన రాజీకి మను కళ్ళల్లో నీళ్లు చూసి బాధగా అనిపించింది. మను కళ్ళల్లో నీళ్లు తుడిచి నుదుటి మీద ముద్దు పెట్టి మను చేతిని పట్టుకుని అలాగే పడుకుంటుంది. పొద్దున్న 5:30కి రాజీ ఆంటీకి ఛాతీలో నొప్పిగా అనిపించడంతో అమ్మా అని మూలుగుతూ ఉంటే మను శామ్ సార్ అని అరిచి అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకుని వెళ్లారు. అంబులెన్స్లో రాజీ ఆంటీని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళిన శామ్, మను అక్కడ డ్యూటీ డాక్టర్ ఎవరు అని నర్సుని అడిగి తొందరగా పేషెంట్ని అటెండ్ అవ్వమని ఎమర్జెన్సీ అని చెప్పి అడుగుతున్నది. నర్సు సరిగ్గా సమాధానం ఇవ్వకపోయేసరికి, దానికి తోడు డ్యూటీ డాక్టర్ లేకపోవడం వల్ల రాజేశ్వరి పరిస్థితి ఇంకా డేంజర్ అయిపోయేటట్టు ఉంది అని శామ్ హాస్పిటల్ వాళ్ళ మీద ఫైర్ అయ్యేలోపు మను నర్సు మీద పిచ్చి కోపం చూపిస్తుంది. మీరు మనుషుల, రాక్షసుల? ఒక గౌరవమైన వృత్తిలో ఉండి ఎమర్జెన్సీ అంటే అటెండ్ అవ్వరా? నేను ఒక డాక్టర్ని, అండ్ ఆయన ఒక పోలీస్ ఆఫీసర్. మాకే మీరు ఇలా సమాధానం చెప్తుంటే మిగిలిన వారికి ఎంత ఘోరంగా ట్రీట్మెంట్ చేస్తున్నారో చూస్తాను. మా ఆంటీకి ఏమైనా అవ్వాలి, మీ అంతు చూస్తాను అనగానే వేరే నర్స్, సారీ మేడం, ప్లీజ్ మీరు రిలాక్స్ అవ్వండి. డ్యూటీ డాక్టర్ అవుట్ ఆఫ్ స్టేషన్ అంట మేడం, ఏదో తెలియక మాట్లాడింది. మీకు మేము ఏమైనా హెల్ప్ కావాలి అంటే చేస్తామనగానే మను ఒక ఇంజెక్షన్ రాసి ఇమ్మీడియట్ తీసుకొని రమ్మని చెప్పి నర్సు చేత ఆ ఇంజెక్షన్ తెప్పిస్తుంది. వాళ్ళ హాస్పిటల్ మెడికల్ హాల్లో రాజీ ఆంటీకి ఇంజెక్షన్ ఇస్తుంది. తర్వాత పవికి కాల్ చేసి తను చదువుతున్న కాలేజ్లోని హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తుంది. పవి వాళ్ళ కాలేజ్ హాస్పిటల్ దూరం కావడం వల్ల ఈ హాస్పిటల్కి తీసుకొని వచ్చారు శామ్. కానీ ట్రీట్మెంట్ అందకపోయేసరికి మళ్ళీ అక్కడికే షిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడికి అంబులెన్స్లో తీసుకొని వెళ్తూ శామ్, మను, అమ్మకి ఏం ఇంజెక్షన్ ఇచ్చావు? అది ఆంటీ కండిషన్ క్రిటికల్ అనిపించింది, అందుకే కొంచెం టైం వరకు ఆ ఇంజెక్షన్ ఆంటీని సేఫ్గా ఉంచుతుంది. శామ్ సార్, మీరు కంగారు పడకండి, ఆంటీకి ఏం కాదు అని పవి చదివే కాలేజీ హాస్పిటల్లో రాజీ ఆంటీని అడ్మిట్ చేస్తారు. అప్పటికే పవి, వీరయ్య అక్కడికి వచ్చి ఉంటారు. పవి వాళ్ళ కాలేజ్ కావటం వల్ల డాక్టర్స్ అందరూ పరిచయం కావడంతో ఇమ్మీడియట్గా అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. మను ఇంతకుముందు ఇచ్చిన ఇంజెక్షన్ వల్ల ఆమెకు కొంచెం పెయిన్ తగ్గింది అని, లేకపోతే ఆమె కండిషన్ క్రిటికల్ అయిపోయేది అని రాజీ ఆంటీని చూసిన డాక్టర్ చెప్పడంతో
శామ్ మనసులోనే మనుకి థ్యాంక్స్ చెప్పుకుంటాడు. అండ్ ఆమెకి హార్ట్లో బ్లాక్స్ ఉన్నాయని అనుకుంటున్నాం అని అంజియోగ్రామ్ చేసి బైపాస్ ఆపరేషన్ అవసరమైతే చేయాలి అని డాక్టర్ చెప్పడంతో శామ్ కొంచెం డల్ అయిపోయాడు. ఇదంతా మను గమనించి, డాక్టర్ ఎలా ఉన్నా నాకు చెప్పండి, నేను శామ్ సార్కి చెప్తాను అని డాక్టర్ వెంబడి రాజీ ఆంటీ గురించి డిస్కస్ చేస్తూ మను వెళ్ళిపోయింది. బెడ్ మీద రాజీ ఆంటీని చూసిన శామ్ ఆంటీ చేయిని చేతిలోకి తీసుకొని బాధపడతాడు. రూమ్ బయట ఉన్న మను, శామ్ సార్, ఆంటీకి ఏం కాదు చూడండి, షీ విల్ బీ ఫైన్. అండ్ ఈరోజు మనం రోషన్ ల్యాబ్కి వెళ్ళడం కుదరదు ఏమో. ఐజీ అంకుల్తో మాట్లాడి మళ్ళీ వెళ్దామా? లేదు మను, మనం వెళ్ళాలి. అమ్మ దగ్గర పవి ఉంటుంది, వీరయ్య కూడా ఇక్కడే ఉంటాడు. థ్యాంక్స్ మను, నువ్వు లేకపోతే అమ్మకి చాలా సీరియస్ అయిపోయేది. అయ్యో, అది నా ప్రొఫెషన్ సార్, థ్యాంక్స్ ఎందుకు? అండ్ ఆంటీకి స్ట్రోక్ రావడం ఇదే మొదటిసారా? అవును మను. లేదన్నయ్య, ఆంటీకి స్ట్రోక్ రావడం ఇది రెండోసారి. పవి, వాట్ పవి? మరి నాకు చెప్పలేదు. అన్నయ్య, ఆంటీ మీకు చెప్పొద్దు అన్నారు, ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారు. ఫస్ట్ టైం మైల్డ్ హార్ట్ అటాక్ వచ్చింది. ఈ హాస్పిటల్లోనే ఆంటీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. పవి, ఇది చిన్న విషయం కాదు, నువ్వు ముందే శామ్ సార్కి చెప్పాల్సింది కదా. చూడిప్పుడు అంటుంది మను. సరే, ఆంటీ రిపోర్ట్స్ అన్నీ నువ్వు తీసుకురా, నేను వెళ్ళి డాక్టర్తో మాట్లాడి వస్తాను అంటుంది మను. ఓకే మను అని పవి ఆంటీ రిపోర్ట్స్ అన్నీ తీసుకుని వస్తుంది. డాక్టర్ చెక్ చేసి ఆపరేషన్ చేయాలి అని చెప్తారు. మను శామ్కి ఆపరేషన్ సంగతి చెప్తుంది. హాస్పిటల్లో ఆపరేషన్ ఏర్పాటు చూడమని చెప్పి శామ్, మను, పవిని, వీరయ్యను అక్కడ ఉంచి రోషన్ ల్యాబ్కి వెళ్తారు. అక్కడికి రావాల్సిన ప్రొఫెసర్ రాకపోవడంతో శాంపిల్, సీసీటీవీ ఫుటేజ్ అండ్ మను కూడా వాళ్ళు రీసెర్చ్ చేసిన నోట్స్ అన్నీ తీసుకొని అక్కడి నుండి బయలుదేరి ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చి కలెక్ట్ చేసిన అన్ని ఎవిడెన్స్ని శామ్ లాకర్లో పెట్టి ఫ్రెష్ అయ్యి కిందికి వస్తాడు. మను కూడా ఫ్రెష్ అయ్యి శామ్ కోసం టీ ప్రిపేర్ చేసి లంచ్ అరేంజ్మెంట్ చూస్తుంది. శామ్ టీ తాగకుండా ఏదో ఆలోచిస్తూ ఉంటారు. మను, శామ్ సార్ ఏమైంది? టీ బాగోలేదా? ఏం లేదు మను, నాకు ఏం వద్దు, నాకేం తినాలి అనిపించట్లేదు, తాగాలి అనిపించట్లేదు అంటాడు శామ్. అలా అంటే ఎలా సార్? మీరింత డల్ అయిపోతే ఆంటీకి ఎవరు ధైర్యం చెప్తారు? నాకుంది అమ్మ ఒక్కతే మను అని శామ్ డల్ అయిపోయేసరికి మను శామ్ భుజం మీద చేయి వేసి ఏం కాదు సార్ అని చెప్పగానే శామ్ మనుని హక్ చేసుకుని బాధపడతాడు. టీ తాగండి సార్, కొంచెం రిలాక్స్గా ఉంటుంది ప్లీజ్ అని టీ తాగి లంచ్ తీసుకొని హాస్పిటల్కి వెళ్తారు. పవి అప్పటికి అన్ని రిపోర్ట్స్ తెప్పిస్తుంది. అండ్ రాజీ ఆంటీకి మెలకువ కూడా వస్తుంది. ఆంటీ ఎలా ఉన్నారు? ఇప్పుడు ఎలా ఉంది పెయిన్? బాగుంది మను. పవి, నువ్వు కొంచెం బయటికి వెళ్ళు, నేను మనుతో మాట్లాడాలి అని రాజీ ఆంటీ మనుతో చాలాసేపు మాట్లాడుతుంది. శామ్ ఆపరేషన్కి అమౌంట్ కట్టి వస్తాడు. రాజీ ఆంటీ దగ్గరికి వచ్చేసరికి మనుతో రాజీ ఆంటీ మాట్లాడడం చూసిన శామ్ పవిని, ఏంటి మనుతో అమ్మ ఏం మాట్లాడుతుంది అని అడుగుతాడు. ఏమో అన్నయ్య, నాకు తెలీదు, నన్ను బయటికి పంపి మాట్లాడుతుంది రాజీ ఆంటీ, చాలాసేపు అయింది అంటుంది పవి. అవునా అని డోర్ తీసుకొని లోపలికి వెళ్తున్న శామ్కి మను మాటలు వినిపిస్తాయి. ఆంటీ, మీరు కంగారు పడకండి, నాకు చెప్పారు కదా, కొంచెం టైం ఇవ్వండి, మీరు చెప్పినట్టే జరుగుతుంది అని శామ్ రావడంతో ఆగిపోయింది. శామ్ని చూడకుండా ఫేస్ డల్గా పెట్టుకొని రూమ్ బయటికి వచ్చేసింది. అక్కడి నుండి హాస్పిటల్ బయట ఉన్న చిన్న గుడి దగ్గర కూర్చుని దేవుణ్ణి చూస్తున్న మను దగ్గరికి పవి వచ్చింది. అసలు సంగతి ఏంటో కనుక్కోమని పవిని శామ్ పంపాడు. మను, ఏంటి ఇక్కడ కూర్చున్నావు అని అడుగుతుంది పవి. ఏం లేదు, ఎందుకో ఇక్కడికి రావాలి అనిపించింది, అందుకే ఇక్కడ కూర్చున్నా అని అంటుంది మను. మను, ఆంటీ కండిషన్ సీరియస్గా ఉందా? డాక్టర్ ఏమన్నారు? పవి, నువ్వు డాక్టర్ చదువుతున్న అమ్మాయివి, ఆంటీ విషయం ముందే శామ్ సార్కి చెప్పకుండా ఎందుకు డిలే చేశావు? చెప్పా కదా మను, ఆంటీ చెప్పొద్దు అన్నారు అని. శామ్ సార్ బెంగపడతారని ఆమె బాధ. అన్నయ్య కూడా ఎవ్వరు లేరు కదా, ఆంటీకి ఏమైనా జరిగితే అన్నయ్య ఒంటరిగా మిగిలిపోతారని. అందుకే నేను ఆంటీ విషయం చెప్పకపోయినా చెకప్ రెగ్యులర్గా చూపించాను, మెడిసిన్స్ కూడా వాడారు ఆంటీ. అసలు ఏమైంది మను? ఆంటీ స్టేజ్ క్రిటికల్గానే ఉంది, ఆపరేషన్ అయినా కూడా 50-50 ఛాన్సెస్ అని చెప్తున్నారు పవి. షుగర్ ఉంది కదా, సో ఆమె కిడ్నీ కూడా అనస్థీషియాకి రెస్పాండ్ అవుతుందా లేదా అని చెక్ చేస్తున్నారు. క్రియాటిస్ లెవెల్ కూడా చాలా ఉంది. నాకేం అర్థం అవ్వట్లేదు, అందుకే ఇక్కడ కూర్చున్నా. శామ్ సార్ ఎక్కడా అని అంటుంది. ఆంటీ ఏం మాట్లాడారు అని అడుగుతుంది పవి. చెప్తాను కానీ శామ్ సార్ ఎక్కడా అని అడుగుతుంది మను. పిలుచుకొని వస్తాను అని పవి కాసేపటికి శామ్ మను దగ్గరికి వస్తాడు. మను, ఏంటి అమ్మకి సీరియస్గా ఉందా? అవును సార్, లాస్ట్ స్టేజ్ అనే చెప్పాలి.
మన లక్ ఆంటీ బ్రతికితే. సార్, మీకో విషయం చెప్పాలి. ఎలా చెప్పాలో అర్థం అవ్వట్లేదు. ఏంటి అంటాడు శామ్. మనం పెళ్లి చేసుకుందాం సార్. వాట్? మను, ఏం మాట్లాడుతున్నావు? హా, అవును సార్. ఆలోచించే మాట్లాడుతున్నా. ఆంటీ నన్ను పిలిచారు. మీ పెళ్లి చూడకుండా నీ చనిపోతానేమో అని బాధపడ్డారు. మిమ్మల్ని పెళ్లి చేసుకోమని అడిగారు. ఇదే ఆమె చివరి కోరిక అని అన్నారు. శామ్, మను, నీకు ఇష్టం ఉండాలి కదా. అమ్మ అనుకుంటే సరిపోదు కదా. సార్, ఇష్టాల గురించి ఆలోచించే టైం లేదు కదా సార్. ఆంటీ స్టేజ్ క్రిటికల్. మనం ఆలోచించే టైం లేదు. నా జీవితంలో ఏం జరుగుతుందో నాకు అర్థం అవ్వట్లేదు శామ్ సార్. కానీ ఏం జరిగినా నన్ను దేవుడు కాపాడతాడు అనే నమ్మకం ఉంది. అందుకే చెప్తున్నా, మనం పెళ్లి చేసుకుందాం. మరి మీ నాన్నగారి మాట అని అంటాడు శామ్. నాన్న చనిపోయినా ఆయన మాట నేను దాటలేను సార్. కానీ మనసులో నాన్న ఒకవేళ ఈ సిచ్యువేషన్లో ఉంటే ఏం చేస్తారో అదే చేస్తున్నా. నా కోసం ఆంటీ చాలా చేశారు. కనీసం ఈ విధంగానైనా నన్ను రుణం తీర్చుకోనివ్వండి. శామ్ మనసులో, మను, నువ్వు ఇష్టంగా ఒప్పుకుంటే ఓకే, కానీ అమ్మ కోసం రుణం తీర్చుకోవడం కోసం అంటే నాకు వద్దు మను అనుకొని, మను, నాకిష్టం లేదిప్పుడు ఈ పెళ్ళి అంటాడు. మను అప్పుడు, శామ్ సార్, మీకు కానీ నాకు కానీ ఈ పెళ్లి ఇష్టంతో సంబంధించిన విషయం కాదు. ఆంటీకి ఇప్పుడు మీరు వెళ్ళి నాకు కానీ మనుకి కానీ ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్పగలరా అని అంటుంది. శామ్ సైలెంట్ అయిపోతాడు. చెప్పలేరు కదా. మరి మనం ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించే టైం కూడా లేదు. చూడండి శామ్ సార్, మీకు అమ్మ కావాలి కదా. నేను ఈ పెళ్లికి రెడీ. సాయంత్రం వరకు టైం ఉంది. మీకు కూడా ఇష్టమైతే దండలు మంగళసూత్రం తీసుకొని రండి. నేను ఇంతకు మించి మీకు ఏం చెప్పగలను. మీరు అన్నీ తెలిసినవారు అని చెప్పి వెళ్ళిపోయింది. శామ్ అక్కడే, అమ్మా, ఏంటి నువ్వు? మనుకి ఇష్టం లేకుండా తనతో నాకు పెళ్లి చేస్తే ఎలా హ్యాపీగా ఉంటావు? అమ్మా, ఏం చేశావసలు? నాకు ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు అనుకుంటూ ఉంటే సిస్టర్ వచ్చి డాక్టర్ గారు పిలుస్తున్నారు అని చెప్పి వెళ్ళిపోయింది. డాక్టర్ క్యాబిన్లో మను ఏదో మాట్లాడుతుంది. శామ్ అప్పుడే లోపలికి వస్తాడు. శామ్ సార్, ఆంటీకి ఆపరేషన్ చేయడానికి అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ అయ్యాయి. మీరిక్కడ సైన్ చేయండి అనగానే శామ్ డల్ అయిపోతాడు. మను శామ్ భుజం మీద చేయి వేసి సైన్ చేయమని సైగ చేస్తుంది. శామ్ సైన్ చేసి మనుతో పాటు బయటికి వస్తాడు. మను రాజీ దగ్గరికి వెళ్ళబోతుంటే మను అని పిలిచి, నాకు ఈ పెళ్ళి ఓకే కానీ అంటాడు. కానీ చెప్పండి, నీకిష్టం లేని పెళ్ళి నీకు కష్టంగా అనిపించట్లేదా అని అడుగుతాడు శామ్. సార్, నా జీవితంలో ఏం జరుగుతుందో నాకు అర్థం అవ్వట్లేదు. చాలా కష్టాల్లో ఉన్న నన్ను మీలాంటి మంచి ఇంటికి ఆ దేవుడు చేర్చాడు. ఇప్పుడు ఈ పెళ్లి కూడా ఆ దేవుడే చూపిస్తున్నాడు. నేను నా జీవితాన్ని కాలానికి వదిలేశాను. అది ఆడినట్టు ఆడటం తప్ప నేను ఏం చేయలేను. బట్ ఐ ప్రామిస్, మీకు చెడ్డ పేరు తెచ్చే విధంగా ఏ పని చెయ్యను. రండి శామ్ సార్, ఆంటీకి మీకే పెళ్లి ఇష్టమే అని చెప్పండి. మను చెప్పిన సమాధానంకి శామ్ సైలెంట్ అయిపోయాడు. తన వెనకే రాజీని కలవడానికి వెళ్ళాడు. మను, మీరందరూ కొంచెం బయటికి వెళ్ళండి. నేను అమ్మతో మాట్లాడాలి. హా, ఓకే సార్. పవి రా అని మను బయటికి వెళ్తుంది. అమ్మా, ఇప్పుడెలా ఉంది? బాగుంది శామ్. నువ్వు మనుని పెళ్లి చేసుకో శామ్, నా కోసం. ఎందుకంటే నీ పెళ్లి చూడాలి అని, నీకో తోడు ఉండాలి అని నా చివరి కోరిక. అమ్మా, అలా ఏం జరగదు. నీకు ఆపరేషన్ అవుతుంది. ఇంటికి కూడా వస్తావు. అప్పుడు గ్రాండ్గా మా పెళ్లి చేద్దువు గాని అంటాడు శామ్. ఒకవేళ నేను రాకపోతే? అప్పుడు శామ్, చంపేస్తా అలా మాట్లాడవంటే రాజీ డార్లింగ్. నువ్వు నన్ను విడిచి వెళ్ళలేవు. ఏమోరా, ఇప్పుడు నాకు మీ పెళ్లి చూడాలని ఉందిరా, నా కోసం. అయినా నువ్వు మనుని ఇష్టపడుతున్నావు కదా. అమ్మా, నాకు ఇష్టం ఉంటే సరిపోదు. మనుకి కూడా ఇష్టం ఉండాలి. ఏమోరా, నాకు మనుకి కూడా నువ్వంటే ఇష్టం అనిపిస్తుంది. అందుకే అంత ధైర్యంగా అడిగాను. తను నీకోసం నన్ను పెళ్లి చేసుకుంటుందమ్మా. ఏమోరా, పెళ్లి తర్వాత నిన్ను ప్రేమించొచ్చు కదా. మీ పెళ్లి వరకు నా ప్రాణం ఉంటుందో పోతుందో తెలీదు. నా కోసం ఒప్పుకోరా అని అంటుంది రాజీ. రాజీ డార్లింగ్, ఇష్టం లేని పెళ్లి నిలవదు. శామ్, మను ఒప్పుకుందిరా. మను ఇష్టంతో కాదు, ఏదో నీకోసం ఒప్పుకుంది అంటాడు శామ్. అదే ఏదోలే, పెళ్ళికైతే నేను ఒప్పించాను. నువ్వే తనని నిన్ను ప్రేమించేలా చేసుకోవాలి. నేను తిరిగి వస్తే నా కళ్ళతో మీ సంతోషాన్ని చూడగలను. ఒకవేళ రాకపోయినా పైనుండి మిమ్మల్ని చూస్తుంటాను. శామ్, నా కోరికను కాదు అనకు అంటుంది. రాజీ, వింటలేవు కదా. సరే కానీ అంటాడు శామ్. రాజీ చిన్నగా స్మైల్ ఇచ్చి శామ్ని దగ్గరికి రమ్మని శామ్ నుదుటి మీద ముద్దు పెడుతుంది. రాజీ ఆపరేషన్ కంటే ముందే శామ్ మనుల పెళ్లి జరిగిపోయింది. రాజీ ఆంటీ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళేటప్పుడు మను చేతిలో శామ్ని పెట్టి, మను, నువ్వు నా కొడుక్కి జీవితాంతం తోడుంటావు కదా అని అడిగేసరికి ఏడుస్తూనే ఉంటానాంటీ అని మను చెప్తుంది. ఆంటీ కాదు,
అత్తమ్మ అని పిలువు అని అంటుంది. సరే అత్తమ్మ, మీకేం కాదు, ధైర్యంగా ఉండండి. శామ్ సార్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. రాజీ శామ్ చేతిని ముద్దు పెట్టుకొని మనుని ఏమనకురా, బాగా చూసుకో అని చెప్పి ఆపరేషన్ థియేటర్లోకి మను శామ్లను చూస్తూ వెళ్ళిపోయింది. 6 గంటల తర్వాత డాక్టర్స్ బయటికి వచ్చి ఆపరేషన్ అయితే బాగానే జరిగింది. కానీ ఆమెకు 48 అవర్స్‌లో స్పృహ వస్తే ఆపరేషన్ సక్సెస్ అయినట్టు. లేకపోతే లేకపోతే ఏంటి డాక్టర్ అన్నాడు శామ్ కంగారుగా. లేకపోతే ఆవిడ ఉన్నంతకాలం కోమాలో ఉంటారు. తర్వాత ఎప్పుడైనా చనిపోవచ్చు. శామ్ సైలెంట్ అయిపోతాడు. మను శామ్ భుజం మీద చేయి వేసి ఏం కాదు, 1,00,000 మందిలో ఒకరికవుతుందలా. ఏం కాదులే శామ్ సార్, బీ పాజిటివ్ అని చెప్పి పవిని వీరయ్యని హాస్పిటల్ నుండి పంపి శామ్ సార్, మీరు కూడా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి, నేను ఉంటాను అంటుంది. లేదు మను, నువ్వు డేంజర్లో ఉన్నావు. నిన్నొక్కదాన్నే వదిలి ఎలా వెళ్తాను? ఉంటాను ఇక్కడే అంటాడు శామ్ కూడా. అని రాజీ ఆంటీని షిఫ్ట్ చేయడం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. రాజీ ఆపరేషన్ టెన్షన్లో పడి మనుని గమనించాడు. కానీ మను పెళ్లి కోసం చీర కట్టుకుంది. క్రీమ్ కలర్ శారీ విత్ గోల్డ్ జరీ బార్డర్, చిన్న బింది మొఖానికి, చేతికి గాజులు, చిన్న క్లిప్ పెట్టి లూజ్గా వదిలేసిన హెయిర్తో ఎంత ముద్దుగా ఉందో. పాపం చలిగా అనిపించిందేమో. చీర కొంగుని నిండుగా చుట్టుకుంది. హాస్పిటల్ బెంచ్ మీద గోడకి ఆనుకొని కూర్చుంది. శామ్ని కళ్ళతోనే పక్కన కూర్చోమని సైగ చేసింది. చిన్నగా స్మైల్ ఇచ్చి ఆంటీ, సారీ సారీ, అత్తమ్మకి ఏం కాదు శామ్ సార్, వర్రీ అవ్వకండి అంటుంది. సరే కానీ ఆంటీని అత్తమ్మ అని పిలిచావు బాగానే ఉంది, మరి నన్ను శామ్ అని పిలవచ్చు కదా. సరే శామ్ సార్ అంటుంది మను. అదిగో, నువ్వు సార్ అనడం మానవా? హా అని స్మైల్ ఇస్తుంది మను. పాపం, మీకిష్టం లేకుండా పెళ్లి చేసుకున్నారు. ఎన్నో డ్రీమ్స్ ఉంటాయి. పాపం మీకు ఆ మ్యారేజ్ థ్రిల్ లేకుండా పోయింది కదా అంటుంది మను. అలా ఏం లేదు మను, నిన్ను ఇబ్బంది పెట్టినందుకు చాలా బాధగా ఉంది అంటాడు. "హ్మ్, అయినా నేనేం బాధపడట్లేదులెండి సార్, ఐఎమ్ ఓకే. ఇదంతా డెస్టినీ, మనం ఏం చేయలేము." అవును మను, నీకు తమ్ముడు ఉన్నాడన్నావు, అట్లీస్ట్ తనకైనా చెప్పావా అని అడుగుతాడు శామ్. చెప్పాను సార్. ఇన్ఫ్యాక్ట్ వాడికి కొంచెం కోపం వచ్చింది. పవి సెల్లో వీడియో కాల్లో మాట్లాడాను. వాడు కొంచెం బ్యాడ్ మూడ్లో ఉన్నాడు. బట్ నేను చూసుకుంటాలేండి. అవునా, మళ్ళీ ఇప్పుడొకసారి మాట్లాడి చూడు. మాట్లాడాలి సార్, బట్ నాకు ఫోన్ లేదు కదా. పవి ఫోన్తో చేసేదాన్ని, నా ఫోన్తో మాట్లాడు అని శామ్ ఫోన్ ఇస్తాడు. మను వాళ్ళ తమ్ముడికి కాల్ చేస్తుంది. అరే విశ్వ, ప్లీజ్ రా, సిచ్యువేషన్ అలా ఉందిరా. మన నాన్న ఏం చెప్పేవారు? మనకు సహాయం చేసిన వాళ్ళని ఎప్పటికీ మరవకూడదు అని చెప్పేవారు కదా. మరి నాకు ఇంత చేసిన ఆంటీ కోసం శామ్ సార్ని చేసుకోవడం తప్పు కాదు కదా. అప్పుడు విశ్వ, అక్క, నువ్వు పెళ్లి చేసుకున్నందుకు కాదు, నీ పెళ్లి చూడలేకపోయాను అని బాధతో ఫోన్ పెట్టేశా. అట్లీస్ట్ వీడియో కాల్లో అయినా చూసేవాడిని కదే. సారీరా, టెన్షన్లో తట్టలేదురా. నా కోసం ఈ ఒక్కసారికి మాఫ్ కర్దే ప్లీజ్ విశ్వ. సరేలే, కనీసం భావనైనా చూపించు. వీళ్ళ మాటలు వింటున్న శామ్ చిన్నగా స్మైల్ ఇస్తూ మను దగ్గర నుండి ఫోన్ తీసుకొని విశ్వతో చాలాసేపు మాట్లాడతాడు. శామ్ సార్, మీరు చాలా బాగున్నారు. కనీసం ఇప్పుడైనా ఆ అక్క సంతోషంగా ఉంటే చాలు. చాలా కష్టాలు పడింది సార్ అని కళ్ళల్లో నీళ్లు తెచ్చుకొని, శామ్ సార్, మీకు ఇష్టం ఉందో లేదో ఈ పెళ్లి, కానీ మా అక్క బంగారం. పాపం, ఏం తెలియదు దానికి. అందరూ కావాలి అనుకుంటుంది. ప్లీజ్, అది ఏమైనా మిమ్మల్ని హర్ట్ చేస్తే, మీకు కోపం తెప్పిస్తే నాకు కాల్ చేసి నన్ను తిట్టండి. కానీ దాన్ని ఏమనకండి సార్. దాన్ని ఒక్కసారి ప్రేమిస్తే జన్మలో దాని చెయ్యి మీరు వదలరు. ప్లీజ్, మీ పెళ్ళి ఎలా జరిగినా మిగిలిన జీవితం మాత్రం హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటున్నా సార్ అంటాడు శివ. శామ్, విశ్వ, నువ్వు వరి అవ్వకు. ఇప్పటి నుండి మను నా బాధ్యత అని విశ్వకు చెప్తుంటే శామ్ని చూస్తుంది మను. శామ్ మనుని చూసి చిన్నగా స్మైల్ ఇచ్చి విశ్వకి బాయ్ చెప్తాడు. మను, కాఫీ? సరేదా, అలా క్యాంటీన్కి వెళ్దాం అని ఇద్దరు క్యాంటీన్కి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.